హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ఉదయాన్నే మా పల్లెటూరి వాతావరణం చాలా చక్కగా అనిపిస్తుందండి. ఎటు చూసినా చెట్లే ఉంటాయి కదా! ప్రకృతి అయితే ఎంతో అందంగా కనిపిస్తుంది. అందులోనూ వర్షం చినుకులైతే పడుతూ ఉన్నాయి. చల్ల చల్లగా గాలులైతే వీస్తూ ఉన్నాయండి. మరి అలాంటప్పుడు మనసు ఏం కోరుకుంటుందంటే వేడి వేడిగా టీనే కదా! ఎన్ని పనులు ఎలా ఉన్నా సరే ఏమిటోనండి ఈ వర్షం పడ్డప్పటి నుంచి పొద్దున్నే లేవగానే నేనైతే టీ పెట్టేసి అందరికీ ఇచ్చేసి ఆ తర్వాత నేను కూడా తీసేసుకొని మిగతా పనులైతే చేసుకుంటున్నాను. బయటైతే వాకిలి ముందే తుడిచేసుకొని ఇల్లు ఊడ్చుకున్న తర్వాతే పొయ్యి అవి అంటించుకుంటాం కదండీ! నేను కూడా అలానే అవి చేసిన తర్వాతే టీ పెడుతున్నాను. ఇంకా తర్వాత అయితే పొయ్యి అంటించుతున్నానండి. పొయ్యిని వర్షాకాలం అంతా కూడా ఒకటే బ్రతిమాలాలండి. లేదంటే ఇది అస్సలు అంటుకోదు. ఏమాత్రం ఈ పొయ్యి మీద విసుక్కున్నామనుకోండి ఇంకా లేట్ చేసేస్తుంది. అసలే పిల్లలకి నీళ్లు కాగాలి, అన్నం వండాలి. మరి ఈ పొయ్యిని ఎంత బ్రతిమాలాలంటే ఈ వర్షం వెళ్ళిపోయే వరకు కూడా అలా బ్రతిమాలుతూనే ఉంటాను. కానీ పొయ్యి అంటించకుండా మాత్రం ఉండనండోయ్. నీళ్ళైనా కాగాలి కదండీ! అందుకని ఈ పొయ్యిని ఎన్నో సార్లు వెలిగించాను. వెలిగించి అగ్గు పుల్లలన్నీ అయిపోయాయి గానీ పొయ్యి మాత్రం అంటుకోలేదు. గ్యాస్ దగ్గరికెళ్ళి కాగితంతోటి అంటించి మరీ తీసుకొచ్చి అప్పుడు అంటించానండి పొయ్యి అయితే. చిన్న చిన్న చితుకులు అలాంటివి ఉంటాయి చూడండి, వాటితోటి ఎంతో జాగ్రత్తగా పొదుపుగా అంటిస్తేనే గానీ ఈ పొయ్యి అయితే అంటుకోదండి. వేసవికాలం ఈజీగానే అంటేసుకుంటుంది గానీ ఈ వర్షాకాలం తెగ విసిగించేస్తుంది. ఎంత విసిగించినా గానీ నేను మాత్రం దాన్ని వదలనండోయ్. పొయ్యి మీద నీళ్లు కాగడమే చాలా కష్టంగా ఉంది కదండీ! ఇంకేం చేస్తాము, చిన్న కుండతోటైతే బియ్యం తీసుకొని కడిగి పెట్టేశాను. అవి చూసుకుంటూనే పక్కన కూడా 4 అంటే 4 ఉల్లిపాయలు తరిగేసి వాటినైతే నూనె పోసి వేయించేసుకుంటున్నాను. ఉప్పు, పసుపు వేయించేసుకుని 2 గుడ్లతోటి పులట చేసేస్తే పాపలిద్దరికి బాక్స్‌లోకి సరిపోద్దండి. ఇక బాబునైతే నేను 3 రోజులుగా ఇంటి దగ్గరే ఉంచేస్తున్నాను. కాలైతే ఇంకా గాయం తగ్గలేదు. కొద్దిగా నొప్పి లాగింది కానీ అది రేగితే ఇంకా ఎలా ఉంటుందోనని నేను పంపించట్లేదు. మండే నుంచి పంపించుదామనేసి. నైట్ పడుకునే ముందు కానన్ని వేరుశెనక్కాయలు ఒలిసేద్దాం అనుకుంటానండి కొంచెం పట్టుదలతోటి. కానీ ఒలవలేను, నిద్రొచ్చేస్తుంది. ఇంకేం చేస్తామండి. నాకు కావాల్సిన ఆ 4 గింజలకి కొన్ని కాయలైతే తీసుకొని గింజలు ఒలుచుకున్నాను వేరుశెనక్కాయలతోటి. అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గానే గానీ ముందుగా చేసి పెట్టుకుందాం అనుకుంటాను గానీ ఎక్కడండి అవ్వదసలు. ఇక ఈ పోపైతే ఎందుకంటే నేను పులిహోర చేద్దామనేసి ఈ పోపైతే వేయించుకుంటున్నాను. అందులోకి మరి వేరుశెనగ గుళ్ళు లేకుండా అస్సలు బాగోదు కదండీ! అందుకనే ఎంత హడావిడిగా ఉంటుందండి ఉదయాన్నే. కానీ నేను మాత్రం గింజలు ఒలుచుకుని ఆ తర్వాత ఈ పోపైతే పెడుతున్నాను. డైరెక్ట్‌గా నిమ్మరసం అయితే ఈ పోపులో వేసేసుకుంటున్నానండి. ఎప్పుడూ కూడా అన్నంలో కలుపుతాను నిమ్మరసంలో ఉప్పు, పసుపు వేసుకుని. కానీ ఈసారి ఎందుకో నాకు ఇలా డైరెక్ట్‌గా చేయాలనిపించింది. నేను చేసే ప్రాసెస్ అయితే ఈ విధంగానే ఉంటుందండి. కానీ అత్తయ్య గారైతే నేను పాత పద్ధతిలో చేస్తాను చూడండి అలా ఉంటుంది. ఇక అత్తయ్య గారిని చూసి నేను కూడా అలానే మొదలుపెట్టేశాను. ఇక నాకు మరలా ఆ వంటకం అయితే గుర్తొచ్చిందండి. నేను వచ్చిన కొత్తల్లో ఇలాగే పెట్టేదాన్ని పోపైతే. ఇక తర్వాత వేరే దానికి అలవాటు పడిపోతాం కదండీ! ఇక మన వంటలు మర్చిపోతాము. ఇక ఇప్పుడు సడన్‌గా గుర్తొచ్చింది నాకు, ఇలా చేయాలనిపించి చేసేసాను. డైరెక్ట్‌గా అన్నంలోకైతే ఇలా పోపు పెట్టేసి ఉప్పు కూడా పోపులోనే వేసేస్తే కరిగిపోతుంది సాల్టు. ఇక పిల్లలకైతే టిఫిన్ రెడీ చేసేసానండి. ఇక ఆ తర్వాత ఏముంటుందండి, టీ ఇచ్చాను మా వారు లేచారని. ఆయనతో పాటు నేను కూడా మరి కొంచెం తాగేసేయవలసిందే. టీ ఎన్ని సార్లైనా తాగేస్తానండి. ఎవరికైనా పెట్టివ్వాలనుకోండి వాళ్ళతో పాటు నేను కూడా తాగేసేస్తాను. ఈ అలవాటే మానుకోవాలనిపిస్తుంది గానీ అస్సలు మానుకోలేకపోతున్నానండి. ఇక పిల్లలకైతే జడలు వేస్తున్నాను. ఈ జడలు వేయడానికి నాకు ముందని ఒకరు అలిగిస్తారు, ఒకళ్ళు నవ్వుతారు. మరి ఇద్దరిని నవ్వించాలంటే ఇద్దరికీ చెరొకో చేత్తోటి ఏసేయాలండి. ఎలా అవుతుంది? అవ్వదు కదా! ఇక అందుకని చిన్నమ్మాయికి వేసేద్దామని ఈమెను పిలిచాను. పెద్దమ్మాయి మొఖం మడుచుకుని ఎక్కడో కూర్చున్నట్టుందండి. అసలే పొద్దున్నే ఎంత హడావిడిగా ఉంటుందండి. వీళ్ళ యుద్ధాలతోటి ఇంకా సగం ప్రాణం అయితే ఎక్కడికో వెళ్ళొచ్చేస్తుంది. ఇంకా అయినా ఆరుల మీద, పోరుల మీద ఏదో వీళ్ళని రెడీ చేసి చకచకా వీళ్ళకి బాక్స్‌లో అయితే సర్దేశాను ఆల్రెడీ. ఆ తర్వాత వీళ్ళకి జడలు వేయడానికి కూర్చున్నానండి. వీళ్ళ దగ్గర కూర్చున్నాననుకోండి బాక్సులు సర్దకుండా ఇక నాకు టైం అయిపోయినట్టే, బస్సు హారన్ వేసేసినట్టే. ముందు నేను ఆ బాక్సుల సంగతి చూసిన తర్వాతే వీళ్ళ సంగతి చూస్తానండి. లేదంటే వీళ్ళెక్కడ కదలనిస్తారండి. జడ వేయడం అయిపోయినా గానీ ఏదో ఊసులు చెప్తూనే ఉంటారు. వీళ్ళకి దొరికే టైమే జడ వేసే దగ్గరండి. పొద్దున్నే ఇంకెక్కడ దొరుకుతుంది. వాళ్ళు హడావిడిగానే రెడీ అయిపోతారు కదా! ఇక జడ వేసిన కాసేపు ఏదో ఊసులు చెప్తూ ఉంటారు. మనం వినాలి, తగిన సలహాలు ఇవ్వాలి. లేదంటే ఊరుకోరండోయ్! నేను చెప్పేది విన్నట్టే వింటావు గానీ నువ్వసలు నాకేమీ చెప్పవని అలిగించేస్తూ ఉంటారు. నేను ఏదో ఒకటి దాస్తానండి. ఎక్కడో దిక్కున పెడతాను. ఎవరికైనా తక్కువైతే
ఇద్దామనేసి అది మర్చిపోయానేమో అనుకుని వదిన అయితే తీసుకొచ్చి ఇది ఎప్పుడు పెట్టావు అని అడుగుతుంది. ఒడియాలు రాత్రే వేయించానండి. ఇక దాన్నయితే నేను పక్కన సెపరేట్‌గా పెట్టాను. ఎవరికైనా తక్కువైతే వేయొచ్చనేసి. కానీ అది అవసరం అయితే లేదు. ఇవి ఎప్పుడో పెట్టి మర్చిపోయాననుకుని వదిన తీసుకొచ్చి మరీ అడుగుతుంది నన్ను. ఇంకా పొద్దున్నే పిల్లలతోనే కాదండి, పెద్దవాళ్ళతో కూడా చాలా హడావిడిగానే ఉంటుందండోయ్ మా ఇంట్లోనూ. ఈమైతే మొహం మార్చుకుని కూర్చుంది మా పెద్ద బుజ్జమ్మ. ఎందుకంటారా, బుక్ అయితే ఒకటి కనిపించట్లేదంటండి. రాత్రి ఇద్దరు హోంవర్కులు రాసుకునేటప్పుడు ఒకరి బుక్స్ ఒకళ్ళు కలిపేసుకుంటూ ఉంటారు. ఇక ఉదయాన్నే పోట్లాటలనమాట. అంత హడావిడిలోనూ ఆ బుక్స్ అన్నీ తిరగేసి చూడాలంటే టైం పడుతుంది, బస్సొచ్చేస్తుంది అని తిట్టాననేసి మొఖం అలా పెట్టి కూర్చుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు నా మీద ఎంత అలిగించినా గానండి నాకు అస్సలు బాధ రాదు. అదే స్కూలుకెళ్ళేటప్పుడు అలిగించి వెళ్ళారనుకోండి, ఆ పొద్దస్తమానం వీళ్ళే గుర్తొస్తారు. ఎలాగోలాగో కన్విన్స్ చేసేసి, నవ్వించేసేసి, బతిమాలేసుకొని అప్పుడైతే స్కూలుకి పంపించుతానండి. అమ్మకే కాదండోయ్, అత్తలకి కూడా వీళ్ళు చాలా గారం అనమాట. ఇక నన్నే తిడుతూ ఉంటారు వాళ్ళని ఏదైనా అన్నాననుకోండి. ఇక పిల్లలనైతే స్కూలుకి పంపించేశాను. ఇక తర్వాత కొత్తిమీర వచ్చిందండి. ఇది రూ. 20 ఒక కట్ట. దీన్నైతే నేను మొదట్లో కట్ చేసేసుకున్నాను. ఇక కడిగి ఫ్రిడ్జ్‌లో పెడుతుంటే పాడవుతుందండి. అందుకనే నేను ఇలాగా మొదళ్ళు తీసేసి కాటన్ కవర్‌లాగా ఉంటుంది చూడండి, దాంట్లో పెట్టేద్దామని ఇలా నీట్‌గా దాంట్లో ఏమైనా బాగోని ఉంటే కాడలు అవి తీసి పాడేసి నీట్‌గా ఇలా కవర్‌లో అయితే పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. కరివేపాకు కూడా నేను ఎక్కువగా ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటానండి. అంతమాను ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. ప్రతి కూర తాలింపే కదండీ పొద్దున్నే లేచింది మొదలు. టిఫిన్‌ల దగ్గర నుంచి కూరలన్నీ కూడా తాలింపులే. ఇక ఈ కొంచెం కూడా ఈ బాక్స్‌లో పెట్టుకుంటాను నేను, చేతికి అందుబాటులో ఉంటుందని. ఒక 4, 5 రోజుల వరకు అది పనిచేస్తుంది. పల్లెటూరోళ్ళం కూడా కరివేపాకు బంగారంలా దాచుకోవాల్సి వస్తుందండి. ఇంకా పాలైతే కొద్దిగా తాగడానికి కాచి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత సగ్గుబియ్యం అండి ఉడకబెడదామనేసి అలా నీళ్ళైతే పోసి పొయ్యి మీద పెట్టేశాను. ఆ తర్వాత ఏమో పాలు కూడా కాగుతూ ఉన్నాయండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకుని పాలు కాస్తున్నాను. ఇంకా సగ్గుబియ్యం ఉడకబెడుతూ పాలు కాస్తున్నానంటే సేమియా చేయడానికని మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సగ్గుబియ్యం పెట్టిన 2 నిమిషాలు కూడా అవ్వలేదు. అవంతా కూడా ఇలా పిండి పిండిలాగా అయిపోయిందండి. దాన్ని ఇంకా పాలల్లో వేస్తే బాగుంటుందంటారా? ఇక దాన్ని చూసి నాకు భయం వేసి పక్కన పెట్టేసి ఇంక చిన్న సగ్గుబియ్యం ఉన్నాయి. వాటిలోనే కొద్దిగా నీళ్లు పోసుకొని అవి ఉడికిస్తున్నాను. పక్కన పాలు కాచుకుంటూ అలా అవుతుందండి. పెద్ద సగ్గుబియ్యం అస్సలు బాగుండట్లేదు. సేమియాలోకి చిన్న సగ్గుబియ్యమే వేస్తున్నాను నేను. వదిన అయితే పెద్ద సగ్గుబియ్యంతోనే ఇలా సేమియా అయితే చేస్తుందంటండి. ఇక ఆవిడే సేమియా చేయమని సేమియా సగ్గుబియ్యం అయితే పాలు కూడా తెచ్చి ఇక్కడ పెట్టింది. ఇంక నేనైతే దాన్ని పాలు కాచుకుంటూనే ఇవి పక్కన ఉడకబెట్టాను కానీ ఏమీ అంత మంచిగా అనిపించలేదండి. పెద్ద సగ్గుబియ్యం నేను ఎప్పుడు ఉడకబెట్టినా ఇలాగే అయిపోతున్నాయండి. వాటి మీదే నాకు భయమేస్తుంది. పాలల్లో వేస్తే పాలేమైపోతాయో అని. అసలే సేమియా చేయడం అంటే చాలా భయంగా ఉంటుందండి. పంచదార వేయగానే విరిగిపోతున్నాయి పాలు, అదేంటో. కొంచెం నెయ్యి వేసుకొని ఈ సేమియా అయితే వేయించేసి పక్కన పెట్టుకున్నాను. అవి చల్లారుతున్నాయి. ఇక పాలైతే అలా 2, 3 పొంగులు వచ్చే వరకు కూడా పొంగించేసి అదేనండి మరిగించేసి ఈ సేమియా అయితే అందులో వేసేసుకుంటున్నాను. ఇది ప్రాసెస్ అందరికీ తెలిసిందే గానండి. మరి నేను సేమియా చేస్తున్నాను కదా! ఈరోజైతే మా మేనకోడలు పుట్టినరోజండి. మా ఆడపడుచు గారి అమ్మాయిది. తను మంచిగా చదువుకొని మంచి ఆరోగ్యంతోటి చక్కగా ఉండాలని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా దాన్ని ఆశీర్వదించేయండి మరి. ఇంకా తన కోసమే నేను ఇక సేమియా అయితే చేసేసానండి. అన్నీ కూడా వేసేసిన తర్వాత అంటే సేమియా వేసిన తర్వాత అవి ఉడికించేసి కిందకి దించేసి ఫ్యాన్ పెట్టి అది చల్లారిన తర్వాత ఈ బెల్లము, పంచదార, ఇలాచి ఇవన్నీ చల్లారిన తర్వాతే కలుపుతున్నానండి. ఆఖరికి ఈ సగ్గుబియ్యం కూడా ఉడికించినవి లాస్ట్‌లోనే కలపాల్సొస్తుంది. ఎందుకో తెలీదండి, అలా పొయ్యి వెలుగుతుండగా అంటే స్టవ్ ఆఫ్ చేయకుండా నేను బెల్లము, పంచదార ఏసి ఇదివరకు చిన్నపిల్లలప్పుడు చేసేదాన్ని కదండీ! అప్పుడు విరిగేవి కాదు పాలు. కానీ ఇప్పుడేమో అలా జస్ట్ పంచదార వేసిన, బెల్లం వేసిన పాలన్నీ విరిగిపోతున్నాయి. ప్రాణం ఉస్సూరుమంటుందండి. సేమియా కాచామంటే చక్కగా పాలులాగా ఉండాలి గానీ అవి ఇరిగిపోయినట్టుంటే ఎవరు తింటారు చెప్పండి? కాసిన వాళ్ళకేమైనా మనశ్శాంతి ఉంటుందంటారా? ఇక అందుకని కిందకి దించేసి అవి చల్లారిన తర్వాత ఈ సగ్గుబియ్యం ఉడికించినవి, ఆ బెల్లము, పంచదార కలిపిన తర్వాత ఇలాచీ కూడా వేసి అదంతా కూడా తిప్పేసి అప్పుడైతే పిల్లలకి పెట్టాను. పిల్లలంటే ఇద్దరేమో స్కూల్‌కెళ్ళిపోయారు. ఇక మేనకోడలు, బాబు ఉన్నారు కదండీ! వాళ్ళకి పెట్టాననమాట. ఇంకా బీరకాయలైతే చెక్కుతున్నానండి. బీరకాయ వేపుడు చేద్దామని ప్రతిరోజు ఇంకా నేను వండే కూరల్లో బీరకాయ కూడా ఉంటుందండి కొన్ని నెలల పాటైతే. బీరకాయ ఏ పచ్చానికైనా సరే చాలా మంచిదండి. బీరకాయే చెప్తూ ఉంటారు పచ్చం చేయమనేసి. ఇక ఆకుకూరలన్నా
కూడా అది తర్వాత చేస్తారేమో గానండి వాటితోటి. ముందు మాత్రం బీరకాయతోని పెడితేనే అది హెల్త్‌కి మంచిది. ఒక నెల్లాళ్ల పాటైనా సరే. ఇంకా నేను దీంట్లో గానుగ నూనె అయితే వేశానండి. ఇది మామూలు నూనె కాకుండా రిఫైండ్ ఆయిల్ కాకుండా గానుగ నూనెతో చేసుకుంటే చాలా బలం అనమాట. తాలింతలు తినే కూరల్లో అయితే వేరే ఆయిల్స్ అయితే వెయ్యం కదండీ. రిఫైండ్ ఆయిలే ఏస్తారు చాలామంది. కానీ దానికి మించినది ఏంటంటే గానుగ నూనె అండి. అంటే నువ్వుల నూనె. నువ్వుల నూనెతోటి మనం కూరలు గానీ, వాళ్ళకి పెట్టేది ఏదైనా సరే నువ్వుల నూనెతో పెడుతుంటే చాలా మంచిదండి. ఇంకా చాలా బలం గూడాను. అందుకని బాలింతలకైతే గానుగ నూనెతోనే పెడతారు ఎక్కువగా. బీరకాయలు చెక్కేటప్పుడు కాస్త టైం తీసుకుంటాయి కానండి, అవి చేదులో ఏంటో చూసుకొని చక్కగా కట్ చేసుకొని అది వేపుడు పెడుతూ ఉంటే ఎంతో టైం పట్టదండి. ఆ నీరంతా మగ్గిపోయేంత వరకు తిప్పుతూనే ఉండాలి గానీ, ఆ తర్వాత చాలా ఈజీగా ఉడికిపోతుంది. బీరకాయ వేపుడు అన్నిటిల్లో కన్నా ఫాస్ట్‌గా అయిపోతుంది. కానీ అవి చెక్కుకోవడానికే కాస్తంత లేట్ అవుతుందనమాట. ఇంకా నేను ఆ కూర అలా మగ్గుతూ ఉంది. దాన్ని చూసుకుంటూనే ఇల్లంతా ఊడ్చేయొచ్చనేసి ఇదిగోండి ఇలా చీపురైతే పుచ్చుకొని మొత్తం ఊడ్చుకుంటున్నాను. నాకు చీపురు కట్ట అంత పొడుగుంటే అస్సలు నచ్చదండి. అలా చేతికి అబ్బనట్టుగా ఉంటుంది. నాకేమో కురసగా ఉండాలి పుల్లలు. ఇంకా చేత్తోటైతే మామూలు పూతుకు చీపురు ఉంటుంది చూడండి, దానిలాగా కట్టేసుకుంటాను నేను. కానీ మరి ఇది కొత్త చీపురు కదండీ! అప్పుడే అలా చేస్తే బాగోదు కదా! ఇలా తుడిచే వాళ్ళకి ఇలా ఇష్టం. నాకు మాత్రం చేతి నిండా చీపురు పుచ్చుకుని దాన్ని ఇలా జిమ్మినట్టుగా తుడిస్తేనే నాకు తుడిచినట్టు ఉంటుంది. ఇలా మొత్తం పట్టకర్రతో పట్టుకున్నట్టు ఇలా చీపురుని ఇలా పట్టుకుని తుడవాలంటే నాకు మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి. కానీ మరి ఏం చేస్తామండి, ఈ 4 రోజులు కూడా దీనితోటి ఇలా తుడవవలసిందే. ఇది నా మీద ఎక్కువ బరువున్నట్టు అనిపిస్తుంది నాకు. నేను చిన్నప్పుడైతే ఇల్లు తుడవడానికి పూతుక చీపుర్లు అంటారు చూడండి, వాటితో తుడిచేవారు. దాంతో తుడవడం నాకు ఎంతో ఇష్టమండి. మరి ఇప్పుడు అవి ఎక్కడ దొరుకుతాయంట, కొందామన్నా కానీ ఎవరు రావట్లేదు. ఇక అలాంటి చీపురు ఇంట్లో పెట్టి తుడిచానంటే ఇక ఊరుకోరనమాట. మరి ఆ ముళ్ళు అయితే అలా గుచ్చేసుకుండేవి కదండి కొత్త చీపురు కట్టతోటి. ముళ్ళు గుచ్చుకున్నా కానీ నాకు ఆ చీపురుతో తుడవడమే ఇష్టమండి. ఇంకా ఈ చీపురునైనా ఆ చీపురు మాదిరిగా వాడడమే నాకు ఇష్టం అనమాట. ఇంకా ఇల్లంతా నీట్‌గా ఊడ్చిన తర్వాత పొద్దున్న చిన్న కుండ పెట్టి అన్నం వండాను కదండీ! ఇక మరలా ఇంకొక కుండ పెట్టి మళ్ళీ వండుతున్నాను. మరి సరిపోదు కదండీ! ఇక పప్పుచారు కూడా చేస్తున్నానండి. టమాటాలు వేసి, చింతపండు రసం వేసి, అందులో అన్నీ వేయవలసినవన్నీ వేసేసాను. పక్కనే కుక్కర్ పెట్టేశానండి ఇందాక బీరకాయ కూర వేగేటప్పుడు. ఇంకా ఎక్కడ పని అక్కడ ఉంది. కానీ కొంచెం మరి ఏదో ఒకటి తినాలి కదండీ! టిఫిన్ అయితే నేను చేయలేదు. ఇక ఈ పనుల హడావిడిలో పడిపోయి తర్వాత చేద్దాంలే అనుకుని ఇక సేమియా అయితే అయిపోయింది కదండీ చేసేయడం. ఇక దాన్నే తినేయొచ్చు అనేసి నేను ఇక టిఫిన్‌లా అయితే సేమియా తింటున్నాను. నా చేత్తో చేసుకొని తినేది నాకు ఏదైనా ఇష్టంగానే అనిపిస్తుందండి. అలాగని వేరే వాళ్ళు చేసింది ఇష్టం లేదని కాదు. కొన్ని పదార్థాలు మన చేత్తో వండుకుంటే ఇష్టంగా అనిపిస్తుంది కదా! సేమియా మాత్రం చాలా బావుందండి. అలా కొంచెం నెయ్యి చుక్క వేసి అలా వేయించుకుంటే దోరగా స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుంది. నాకు చాలా ఇష్టం. ఇక వంటంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టే దాదాపుగా. పప్పుచారు ఒకటే మరుగుతూ ఉంది. ఇక అన్నం కూడా వంచేసానండి. ఆ తర్వాత అయితే గిన్నెలు ఇంకా ఉన్నవన్నీ కూడా ఇక్కడ కుండీ దగ్గరికి తెచ్చుకొని తోమేసుకుంటున్నాను. ఆల్రెడీ అత్తయ్య 2 సార్లు తోమారండి పొద్దున్నుంచి. 11 అలా అవుతుంది టైం అయితే. ఇక నేను మూడోసారి తోముతున్నాననమాట. ఇక మా ఇంట్లో పనైతే ఎంత చేసినా గానీ అస్సలు తరగట్లేదండి. ఇలా 3 సార్లు తోమామా, ఇంకొక 2 సార్లు తోమొచ్చు మేము సాయంత్రానికి. అలా భోంచేసిన తర్వాత ఒకసారి ఉంటాయి. మరలా పిల్లలొచ్చిన తర్వాత వాళ్ళ క్యారేజీలు ఇవన్నీ ఉంటాయి గదండీ! అవి కూడా ఒకసారి తోమేసుకోవాలి. ఇలా పని అనేది పిల్లలు ఎదుగుతున్న కొద్దీ కూడా ఎక్కువగానే అనిపిస్తుందండి. అది తరిగేది లేదు, పెరగడమే తప్ప. అలాగని చేయకుండా అయితే ఉండం కదండీ! చేసుకుంటూనే ఉంటాం గానీ ఏమిటో అస్సలు తరగట్లేదు ఈ మధ్యన పనైతే. ఇంకా ఈ వర్షం కారణంగా అన్నం 2 సార్లు వండవలసి వచ్చింది కదండీ! అదో పననమాట. ఎవరి మానాన వాళ్ళు తినేసి బాక్సులు అయితే పట్టుకుని ఏ పొలానికో, ఏ పనికో వెళ్ళిపోతే ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళకైతే పెద్ద కష్టం అనిపించదు. పని కూడా తక్కువగానే ఉంటుంది కానండి. మరి వర్షాకాలం కదండీ! అందరూ ఇంటి దగ్గరే ఉంటారు. పనులైతే చాలా ఎక్కువగానే ఉంటాయి. మా వారైతే ఊళ్ళోనే పని చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక మధ్యాహ్నం భోజనానికి వస్తారు. వెళ్ళి ఏదైనా పని ఉంటే మరలా ఇంటికి వస్తారు. ఇలా వెళ్ళిన వాళ్ళు మరలా వస్తూ ఉంటే పనులనేవి అస్సలు అవ్వవండి. పొద్దున్న వెళ్ళిన వాళ్ళు మరలా సాయంత్రం టైంకి ఇంటికొస్తే పని అయిపోతుంది కదండీ! అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుందిలేండి. ఇలా మనిషికి మనం పనులనేవి వాళ్ళొచ్చినప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. మంచినీళ్ళనో, మజ్జిగనో ఇస్తూనే ఉండాలి. టీ పెడుతూనే ఉంటాను. ఇలా పద్దాక పనులైతే ఉంటాయండి మరి. ఇలా ఉన్నప్పుడు కాస్తంత పని అవ్వడం చాలా కష్టంగా అవుతుంది.
ఎంత చేసినా గానీ ఒక టైం అంటూ ఉంటుంది కదండీ మనకి. ఆ టైంలోపు పనైపోతే మనసు కాస్తంత బావుంటుంది. ఇంకా రెస్ట్ గూడా ఉంటుంది. చేసిన వాళ్ళం చేసినట్టే ఉన్నా గానీ, మా ఇంట్లో పనులైతే అస్సలు అవ్వట్లేదండి. ఏంటో మరి మాయ తెలియట్లేదు నాకు. ఇంక పప్పుచారు కాసాను గదండీ! తాలింపు పెట్టేసాను. దానిలోకైతే కొత్త ఆవకాయ అండి. తీసిందైతే అయిపోయి 4, 5 రోజులు అవ్వొస్తుంది. తీద్దామని ఈ రోజైతే పప్పుచారులోకి కంపల్సరీ తీయవలసొచ్చింది. ఇక పప్పుచారు పోసుకొని, ఈ ఆవకాయ ముక్క ఒకటేసుకొని తింటే ఉంటే బావుంటుంది కదండీ! ఈ ఆవకాయలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఉత్తిదేనండి నాకు తినాలనిపిస్తుంది. పప్పుచారులోకి ఆవకాయ తీసేసాను. ఇక తింటున్నారండి. మా వారొచ్చేసారు. ఇక ఆయనకి భోజనం పెట్టిన తర్వాత నేనేమో బట్టల దగ్గర కూర్చున్నాను. వర్షాకాలం బట్టలు ఉతకడం చాలా ఈజీ అండి. చాలా ఈజీగా వదిలిపోతాయి. కానీ ఆరడం మాత్రం చాలా కష్టమనమాట. పొద్దస్తమాను ఎండలో వేస్తున్నాను కానీ అస్సలు ఆరట్లేదు. మరలా తీసుకొచ్చి సాయంత్రం ఫ్యాన్ గాలిలో వేయందే అవి తడైతే తడిగానే అనిపిస్తున్నాయి. పిల్లలైతే మరి మారం చేసేస్తారు కదండీ! మనమైతే ఏదో రకంగా అడ్జస్ట్ అయిపోవచ్చు. ఈ బట్టలతోటి నాకేనా అనిపిస్తుందండి ఇలా ఆరకపోవడం అందరికేనా అని అనిపిస్తుంది. ఎండైతే ఈరోజు అస్సలు రాలేదండి. ఇంక తీసుకెళ్ళి అక్కడ షెడ్ ఉంది చూడండి మనది. ఆ షెడ్‌లో అయితే ఆరేస్తున్నాను. ఇక నైట్ అయ్యేటప్పటికి తీసుకొచ్చి ఫ్యాన్ గాలిలో వేస్తున్నాను. ఈ వర్షాకాలం మనకి బట్టలు త్వరగానే వదిలిపోతాయి కానండి, ఆరేసుకొని వాటిని ఎండబెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడాలండి. ఏం చేస్తాం మరి కాలానికి తగినట్టుగానే మనం ఒదిగిపోయి ఉండాలి కదా! అదే వేసవికాలం అనుకోండి ఎంత కష్టపడి ఉతికినా సరే బట్టలు ఎలా వేస్తే అలా చేతిలోనే ఆరిపోతాయి. చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. వర్షాకాలం ఇలా ఉతికి అలా ఆరేయడానికి ఉండదండి. ఇక బట్టలు ఉతికేసి వచ్చిన తర్వాత అన్నం తినేసరికి 3 అయ్యిందండి. ఇక 3 అయిన తర్వాత మా వారేమో డ్యూటీకి వెళ్ళడానికి బయలుదేరతారు. ఇక అప్పుడే అన్నం తిని కాస్తంత అలా కూర్చుందాం అనుకున్నాను కానీ మరలా టీ అయితే పెట్టేసి ఆయనకిచ్చి ఆయన వెళ్ళిన తర్వాత నేను వీడియో అయితే ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చుకొని ఇలా అయితే మరి నా డే గడిపేశానండి ఈరోజైతే. ఇక సాయంత్రం వేళల్లో ఆ సెక్షన్ వేరండి. ఇక పిల్లలు వచ్చిన తర్వాత వంట వరపుల సంగతి సాయంత్రం చూసుకుంటాను. ఇలా పొద్దున్నుంచి 3 అవుతుందండి టైం అయితే. పని చేసిన దాన్ని చేసినట్టే ఉన్నాను. నేనే కదండి అత్తయ్య కూడా చేస్తూనే ఉంది. కానీ అస్సలు తరగదండి పనైతే. పనుందని బాధపడను. అలా చేసుకుంటూనే ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.